హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎపిసోడ్ 3. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మిల్ మేకర్స్ కూడా అందులో వేసుకోవాలి. ఇక్కడ ఒక కప్ తీసుకున్నా, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. అయితే అవి అయితే ఉడకనిచ్చిన తర్వాత మనం వాటిని వాటర్ అంపుకోవాలి. సో వాటర్ అంపుకున్న తర్వాత దాంట్లో వాటర్ ఇంకా అలానే ఉండిపోతుంది కాబట్టి వాటిని మంచిగా ప్రెషర్ తోటి పిసుక్కొని వాటర్ అయితే తీసేసుకోవాలి. సో అలా అన్నీ కూడా మనం సేమ్ యాజ్ యూజువల్గానే చేస్తూ పోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ వాటర్ తీసేసిన సోయా చంక్స్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మాడిపోకుండా కలుపుకోవాలి. మళ్ళీ పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకొక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి సోయా చంక్స్ని యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, మసాలా అవన్నీ వేసిన తర్వాత మంచిగా మనం కలుపుకోవాలి. సో ఇక్కడ మాత్రం చాలాసేపే ఉండనియాలి, అప్పుడే చాలా బాగుంటుంది క్రిస్పీగా. మీకు కూడా